కొన్ని కారణాల వల్ల నన్ను వద్దనుకుంది నా మరదల పిల్ల. ఈ రోజు మా చెరువులో వదులుతున్నాం రొయ్య పిల్ల. కైకలూరులోని వదర్లపాడు గ్రామంలో గత 5 సంవత్సరాలుగా 2 ఎకరాలలో రొయ్యల పెంపకం చేస్తున్న ఆక్వా రైతు మధు అన్నయ్య అయితే మనకు కాల్ చేసి, అన్నయ్య ఈ రోజు సాయంత్రం మన చెరువులో అయితే పిల్ల వదులుతున్నాం, మీరు ఖచ్చితంగా రావాలి, లేదంటే నా చేతిలో మర్డర్ అయిపోతారు అని ప్రేమగా పిలిచాడు. ఎంత ప్రేమ ఉంటే అంత ప్రేమగా పిలుస్తాడు. ఇక మన ఆక్వాటెక్కి ఆలస్యం చేయకుండా, నాకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదని, మీరు తొందరపడి అలాంటి డిసిషన్స్ ఏం తీసుకోకండి, అరక్షణంలో మీ ముందు ఉంటానని పడుకున్న బుజ్జిగాని నిద్రలేపి ప్రయాణం అయితే మొదలు పెట్టాం. మాక్సిమం మా ఆక్వా టెక్నీషియన్స్ అందరూ కూడా ఫ్యామిలీస్ కి దూరంగా ఉండి జాబులు చేస్తూ ఉంటాం. మా చెరువుల దగ్గర ఇలాంటి ప్రశాంతతమైన ప్రకృతిని చూసినప్పుడే కుటుంబానికి దూరంగా ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ప్రశాంతంగా మా జాబులు మేము చేసుకుంటాం. మాటల్లోనే మన ఫార్మర్ మధు అన్నయ్య చెరువు దగ్గరికి రొయ్య పిల్లల్ని తీసుకొని జెట్ స్పీడ్ లో వచ్చేసాడు. నేను మధు అన్నయ్య కన్నా ముందే చెరువు దగ్గరికి వచ్చి మేత కోసం ఎదురు చూసే రొయ్యల్లాగా మధు అన్నయ్య కోసం అయితే ఎదురు చూస్తున్నాను. ముందు అయితే మధు అన్నయ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇక చెరువులో రొయ్య పిల్లల్ని వదలడానికి అయితే సిద్ధమవుతున్నాం. ఇక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే, మన ఫార్మర్ మధు అన్నయ్యకి హ్యాచరీ నుంచి రొయ్య పిల్లల్ని చెరువు దగ్గరికి తన వెహికల్ ద్వారా తీసుకువచ్చిన పండు అన్నయ్య అయితే మన ఆక్వాటెక్ పేజీ ఫాలోవర్ అంట. మనల్ని చూసి గుర్తుపట్టి, అన్నయ్య మీ వీడియోస్ బాగుంటాయి, మీ ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటా, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఆక్వాటెక్ పేజీని ఫాలో అవుతారు, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఇలానే ఉంటుంది, వెనుక మేము ఉన్నామని పండు అన్నయ్య అయితే అన్నారు. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా తక్కువ ధరలో మంచి డ్రైవింగ్ స్కిల్స్ తో మీ రొయ్య పిల్లల్ని కానీ, ఫీడ్ బ్యాగ్స్ ని కానీ, లేక ఏ ఇతర సామాగ్రి అయినా సేఫ్ గా మీ గమ్యస్థానానికి చేర్చాలంటే డిస్ప్లే మీద పండు అన్నయ్యది నెంబర్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అంతా మంచిగా జరగాలని అమ్మవారికి దండం పెట్టుకుని ఇక చెరువులో పిల్ల వదలడం అయితే మొదలు పెట్టాం. ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైం లోనే మన చెరువులో పిల్లను వదులుకోవాలి. మధ్యాహ్నం కానీ ఎండగా ఉన్నప్పుడు మన చెరువులో రొయ్య పిల్లల్ని వదులుకోవడం వల్ల టెంపరేచర్ షాక్ వల్ల, pH ఫ్లక్చువేషన్స్ వల్ల రొయ్య పిల్లలు అనేవి నలిగిపోయి మనకు సర్వైవల్ అనేది మిస్ అవుతుంది. ఇదైతే మన చెరువు వాటర్ తో రొయ్య పిల్లల్ని మచ్చు కట్టిన బ్యాగ్. ఒక్క రొయ్య పిల్ల కూడా నలిగిపోలేదు, పిల్ల కూడా చాలా యాక్టివ్ గా ఉంది. ఖచ్చితంగా అయితే మన చెరువు వాటర్ తో మనం వేసే హ్యాచరీ రొయ్య పిల్లలను మచ్చు కట్టుకోవాలి. 2 ఎకరాల చెరువులో 2 లక్షల పిల్లలైతే వదులుతున్నాం. అంటే ఎకరానికి 1 లక్ష చొప్పున సీడ్ అయితే స్టాక్ చేస్తున్నాం. హ్యాచరీ వాళ్ళు 1,70,000 వరకు రొయ్య పిల్లల్ని బోనస్ గా అయితే ఇచ్చారు. మనమైతే రేపటి నుంచి 3 లక్షల రొయ్య పిల్లలకి మేతనైతే స్టార్ట్ చేస్తాము. ఒక్కో రొయ్య పిల్ల వచ్చేసి 35 పైసలు అయితే పడింది. అందరూ కూడా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెతను చెప్తూ ఉంటారు. అదే నేనైతే చెరువులో రొయ్య పిల్లల్ని వదిలి చూడు, తర్వాత పట్టుబడి చేసి చూడు అని చెప్తాను. ఎందుకంటే చెరువులో పిల్ల వేసి మంచి కౌంట్ లో పట్టుబడి వరకు వెళ్ళాలంటే ఆక్వా రైతులు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మన ఆక్వా రైతు మధు అన్నయ్యకి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఎంత పెద్దోడైనా తన తల్లిదండ్రులకి ఇంకా చిన్నోడే కదండి. తమ కొడుకు చెరువులో పిల్ల వదులుతున్నాడని అందరికన్నా ముందే చెరువు దగ్గరికి వచ్చి తమ కొడుకుకు అంత మంచిగా జరగాలని చెరువు దగ్గర ఉన్న వేప చెట్టుకు అమ్మవారిని అలంకరించి పాలకాయ కొట్టి చెరువులో పిల్ల వదలడం అయిపోయేంత వరకు కూడా మధు అన్నయ్యతోనే ఉండి మంచి చెడులు చూసుకున్నారు. ఇక ఉంటానండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో మన ఆక్వా రైతు మధు అన్నయ్యకి ఆల్ ద బెస్ట్ అని చెప్పండి. మధు అన్నయ్య వెనుక మన ఆక్వాటెక్ ఉంది, మన ఆక్వాటెక్ వెనుక మీరున్నారు. మన ఆక్వాటెక్ పేజీని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.